హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతి రియల్ ఎస్టేట్ ప్రజెంట్ ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్లో ఉంది, అంటే రూపాంతరం చెందుతోంది. ఈ ట్రాన్స్ఫార్మేషన్ స్టేజ్ ఇక్కడి నుంచి ఇంకొక 4 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇప్పుడు తిరుపతి రియల్ ఎస్టేట్లో 50 అంకణాల ప్లాట్లకి యంగ్ జనరేషన్, అంటే ఒక 28 ఇయర్స్ నుంచి 38 ఇయర్స్, అంటే 40 లోపున్న యంగ్ జనరేషన్ ఇన్వెస్టర్స్ 50 అంకణాల ప్లాట్లకి ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఈరోజు కొనిపెట్టి ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వెయిట్ చేసే ఈ సెగ్మెంట్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళ కోసం అప్పుడప్పుడు ఈ తిరుపతి రియల్ ఎస్టేట్ మీద అనాలిసిస్ వీడియోలు పెడుతున్నాను. ప్రజెంట్ అయితే 2030 గురించి మాట్లాడదాం. 2030 నాటికి ఇప్పుడున్న ఈ రేణిగుంట ఏర్పేడి మధ్యలో సామాన్యులైతే సైట్లు కొనలేరు. ఎందుకంటే ఈరోజు అంకణం ఉండే 70-80 వేలు, హైవేకి ఉంటే 1,00,000 దాటేస్తుంది. సో 2030 తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఎక్కడ వస్తాయంటే మీరు అనుకున్నట్టు ఏర్పేడు కాళహస్తి మధ్యలో రావు. ఎందుకు రావు అంటే ఈరోజే అక్కడ ఎకరం కోట్లల్లో ఉంది, అప్పటికి ఇంకా ఉంటుంది. సో ఆ రేట్లో పెట్టి కొనుక్కొని దాన్ని వెంచర్గా మారిస్తే అంకణం అక్కడ కూడా మినిమం 1,00,000-1,50,000 పెట్టాలి. సో తిరుపతిలో బేస్ ప్రైస్, అంటే మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ బేస్ ప్రైస్ అంకణం 50,000. సో ఈ రేంజ్లో అయితే ఏర్పేడు శ్రీకాళహస్తి మధ్యలో 2030కి ఇవ్వలేరు. అందువల్ల రియల్ ఎస్టేట్ అక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఎక్కడికి? శ్రీకాళహస్తి నాయుడుపేటకు మధ్యకి షిఫ్ట్ అవుతుంది. సో మధ్యలో ఉండేది కరెక్ట్గా జంక్షన్ లాగా పెళ్ళకూర అని ఉంటుంది. అంటే శ్రీకాళహస్తికి ఒక 14 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడి నుంచి 14 వెళ్తే నాయుడుపేట వస్తుంది. సో 50,000-60,000 ఇవ్వాలి అంటే మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్కి కాళహస్తి నాయుడుపేట మధ్యలో ఆ పెళ్ళకూరికి ఒక 3 కిలోమీటర్లు ఇటువైపు, లేదా 3 కిలోమీటర్లు అటువైపు. సో గమనించండి, ఈ మధ్యలో మీరు ఏర్పేట నుంచి వెంకటగిరి రోడ్డు ఉంది కదా అనుకుంటారు, కానీ ఆ రోడ్లో ఆల్రెడీ ఓవర్ సప్లై, డిమాండ్ సప్లై ఫార్ములా బ్రేక్ అయిపోయి ఎక్కువ వెంచర్లు వేశారు. హైవే మీద అయితే ఇప్పుడు ఎక్కడన్నా వేస్తే మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు 1,00,000 పెట్టాలి. ప్రజెంట్ లోపలికి 3-4 కిలోమీటర్లు వేసి కూడా వెంచర్లు వేసేసారు. సో తిరుపతి వాళ్ళకైతే ఆ రోడ్డు మీద మోజు తగ్గిపోయింది. ఏర్పేడు కాళహస్తి మధ్యలో 1,00,000 పెట్టి కొనే ఇంట్రెస్ట్ ఉండదు. సో 50-60 వేల రేంజ్లో ఎవరైనా ఒక వెంచర్లో ప్లాట్ కొనాలంటే 2030 నుంచి 2030 తర్వాత అది కాళహస్తి నాయుడుపేట మధ్యలోనే పాసిబుల్. సో నగిరి టు పిచ్చాటూరు రోడ్లో ఈరోజు వెంచర్లు పడుతుంటే పుత్తూరు మార్కెట్ పరిస్థితి ఏంటి అంటే పుత్తూరు ఎక్కడికి వెళ్తుంది? నగిరి పిచ్చాటూరు మధ్యలో. అలాగే కాళహస్తి నాయుడుపేట మధ్యలో వెంచర్లు పడుతున్నప్పుడు ఏర్పేడు అలాగే రేణిగుంట మధ్యలో ఉన్న ఆ ప్లాట్ల పరిస్థితి